మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. కరెంటు శాఖలో కరప్షన్, టీఎస్ఎన్పీడీసీఎల్ సబ్ ఇంజనీర్ నియామకాల్లో గోల్మాల్. అనర్హులకు సబ్ ఇంజనీర్ ఉద్యోగాలు. ట్రాన్స్కో సబ్ ఇంజనీర్ ఎగ్జామ్లో క్వాలిఫై కాని క్యాండిడేట్స్కు ఎన్పీడీసీఎల్ పరీక్షల్లో టాప్ ర్యాంక్. ఎన్పీడీసీఎల్ జేఎల్ఎం పేపర్ లీకేజ్ కేసులోని నిందితుడు షేక్ జాసన్ ఎన్పీడీసీఎల్ సబ్ ఇంజనీర్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్. 2018లో ఎన్పీడీసీఎల్ 497 పోస్టులకు నోటిఫికేషన్. ఇప్పటికీ 23 మందికి రాని ఉద్యోగాలను బహిరంగంగానే అమ్ముకున్నారని ఆరోపణలు. జాబ్స్ ఇవ్వాలని సర్కారుకు సదరు అభ్యర్థుల వేడుకలు. అయితే ప్రభుత్వం సమగ్రంగా విచారిస్తే అప్పటి సీఎంటీ గోపాలరావు, మంత్రి జగదీశ్వర్ రెడ్డి అవినీతి చిట్టా బట్టబయలు. గత బీఆర్ఎస్ సర్కార్లోని మరో అవినీతి బట్టబయలైంది. కేసీఆర్ అనుచరుడు అప్పటి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఆయన తాబేదారైన అప్పటి సీఎంటీ గోపాలరావు కనుసన్నల్లోనే ఈ కరప్షన్ వ్యవహారం జరిగినట్లుగా అర్థమవుతుంది. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ 24/5/2018న 497 సబ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఎగ్జామ్ ను ఎన్పీడీసీఎల్ 2018 8వ నెల 7వ తారీఖు నాడు నిర్వహించింది. తరువాత 31/12/2018న వారికి నియామక ఉత్తర్వులు అందజేసింది. అయితే నోటిఫికేషన్ ప్రకారం పరీక్ష నిర్వహణ, ఇంటర్వ్యూలు పూర్తయినప్పటికీ ఉద్యోగాల భర్తీలో మాత్రం అడ్డగోలు అవినీతి జరిగినట్లు సమాచారం. 2018లో ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ వేసిన 497 సబ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఎన్పీడీసీఎల్ 14/9/2018 మరియు 25/9/2018 2 విడతల్లో కలిపి 450 మందికి మాత్రమే కాల్ లెటర్స్ పంపించడం గమనార్హం. అందుకు అనుగుణంగానే 1:1 నిష్పత్తిలో ఇంటర్వ్యూలు పూర్తి చేసి కాల్స్ లెటర్స్ పంపించింది. అయితే ఉద్యోగ నోటిఫికేషన్ లో ఇచ్చిన నెంబర్ ప్రకారం మరికొంతమందికి మాత్రం కాల్ లెటర్స్ ఇంకా రాలేదు. మొత్తం అభ్యర్థులకు సంబంధించిన ప్రొవిజనల్ లిస్ట్ ను కూడా వెబ్సైట్ లో పొందుపరచనూ లేదు. దీంతో 23 మంది అభ్యర్థులు తమకు న్యాయం చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. దీంతో వీరి యొక్క అభ్యర్థనను పరిశీలించిన హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం సదరు అభ్యర్థులకు అనుకూలంగా ఆర్డర్ పాస్ చేసింది. అయినప్పటికీ వారికి బీఆర్ఎస్ సర్కార్లో న్యాయం జరగలేదు. మరోవైపు 2018 ఎన్పీడీసీఎల్ సబ్ ఇంజనీర్ ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను పరిశీలిస్తే ఎవరైనా ఇట్టే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఎందుకంటే 2018 ఎన్పీడీసీఎల్ సబ్ ఇంజనీర్ నోటిఫికేషన్లో అనర్హులు ఉద్యోగాలు సాధించినట్లుగా వారి గత చరిత్రను చూస్తే అర్థమవుతుంది. గూడా హనుమంతరావు అనే వ్యక్తి గతంలో ట్రాన్స్కోలో సబ్ ఇంజనీర్ ఎగ్జామ్ రాశారు. ఆయనకు ఈ ఎగ్జామ్లో కేవలం 26 మార్కులే వచ్చాయి. కానీ ఇదే అభ్యర్థి ఎన్పీడీసీఎల్ సబ్ ఇంజనీర్ పరీక్ష రాయిగా అందులో 97 మార్కులతో మొదటి ర్యాంక్ సాధించడం గమనార్హం. నల్గొండ జిల్లాకు చెందిన షేక్ సాచన్ గతంలో ట్రాన్స్కోలో సబ్ ఇంజనీర్ ఎగ్జామ్ రాయిగా కేవలం 19 మార్కులే వచ్చాయి. ఈ పరీక్షల్లో సాజన్ అర్హత మార్కులను సైతం పొందలేకపోయాడు. కానీ ఇతనికే ఎన్పీడీసీఎల్ ఎగ్జామ్ లో 89 మార్కులతో 99వ ర్యాంక్ రావడం విస్మయం కలిగిస్తోంది. అంతేకాక సాజన్ ఎన్పీడీసీఎల్ నిర్వహించిన జేఎల్ఎం పరీక్షా పత్రం లీకేజ్ లోనూ నిందితుడిగా ఉండడం గమనార్హం. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాకి చెందిన మరో వ్యక్తి మహేష్ బూకియా ట్రాన్స్కోలో సబ్ ఇంజనీర్ పరీక్షల్లో కేవలం 19 మార్కులే స్కోర్ చేయగా ఎన్పీడీసీఎల్ సబ్ ఇంజనీర్ ఎగ్జామ్ లో మాత్రం 94 మార్కులు సాధించి 5వ ర్యాంకును సొంతం చేసుకున్నారు. ఉమ్మడి నల్గొండకు చెందిన మరో అభ్యర్థి చీనా బూకియాది ఇదే పరిస్థితి. ట్రాన్స్కో సబ్ లో ఇంజనీర్ ఎగ్జామ్ లో ఇతనికి 22 మార్కులే వచ్చాయి. కానీ ఎన్పీడీసీఎల్ సబ్ ఇంజనీర్ పరీక్షల్లో మాత్రం 94 మార్కులు సాధించి 6వ ర్యాంకును కైవసం చేసుకోవడం గమ్మత్తుగా ఉంది. ఇక వీరి పరిస్థితి ఇలా ఉంటే అన్ని అర్హతలు సాధించిన మరో 23 మంది అభ్యర్థులకు మాత్రం ఇప్పటికీ జాబ్స్ రాకపోవడం గమనార్హం. మొత్తంగా ఎన్పీడీసీఎల్లో సైతం నల్గొండకు సంబంధించిన నాన్ లోకల్ కోటా అభ్యర్థులే ఎక్కువ మంది జాబ్స్ కొట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదంతా కేసీఆర్ సార్ అనుచరుడు అప్పటి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, సీఎండీ గోపాలరావుల పుణ్యమేనని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. 427 మందికి చేపట్టిన నియామకాల్లో లక్షల్లో ముడుపులు తీసుకొని అనర్హులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని తెలుస్తోంది. ఈ అక్రమ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం కలగజేసుకొని సక్రమంగా దర్యాప్తు చేస్తే మరిన్ని అవినీతి బాగోతాలు బయటకొస్తాయని బాధితులు అంటున్నారు. సబ్ ఇంజనీర్ పోస్టుల భర్తీలో జరిగిన అక్రమాలపై అవినీతి బాగోతాలు బయటకొస్తాయని బాధితులు అంటున్నారు.